మరణ సమయం మరియు వస్తువుల వయస్సు అంచనా వేయడం ఎలా అనే అంశంపై ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ప్రపంచంలో ప్రతి నేరాన్ని ఛేదించడానికి శాస్త్రజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. హత్యలు, అనుమానాస్పద మరణాలు, పురాతన వస్తువుల పరిశోధన, ఈ అంశాలలో సమయం ఒక కీలకమైన అంశం. మరణించిన వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు, పురాతన వస్తువు ఎన్ని సంవత్సరాల నాటిది వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే శాస్త్రాన్ని ఫరెన్సిక్ డేటింగ్ అంటారు. పోలీసులు, న్యాయ నిపుణులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరికైనా సమయాన్ని అంచనా వేయగల సామర్థ్యం ఎంతో అవసరం. ఈ వీడియోలో ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు మరణ సమయాన్ని ఎలా నిర్ణయిస్తారు, ఒక వస్తువు నిజంగా పురాతనమా లేక నకిలీదా అనే విషయాన్ని ఎలా గుర్తిస్తారు వంటి కీలకమైన విషయాలను లోతుగా పరిశీలిస్తాం. ఒక శవం చూస్తే ఎప్పుడు చనిపోయాడో ఎలా తెలుస్తుంది, మృతదేహ ఉష్ణోగ్రత, కండరాలు గట్టిపడటం, రక్త ప్రవాహం మార్పులను ఎలా విశ్లేషిస్తారు, పురాతన రాళ్లు, శిల్పాలు మరియు మొహెంజోదారో వంటి ప్రాచీన నాగరికతల వయస్సును ఎలా అంచనా వేస్తారు, కార్బన్-14 డేటింగ్, థర్మోల్యూమినిసెన్స్ మరియు DNA డీకంపోజిషన్ వంటి శాస్త్రీయ పద్ధతులు ఎలా పనిచేస్తాయి. ఇవి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫోరెన్సిక్ సైన్స్, మృతదేహాల మరణ సమయం, వస్తువుల వయస్సు అంచనా విధానాలు చూస్తే ఫోరెన్సిక్ సైన్స్ అనేది న్యాయ వ్యవస్థకు సహాయపడే శాస్త్ర ప్రక్రియల సమాహారం. ముఖ్యంగా మృతదేహాల మరణ సమయాన్ని అంచనా వేయడం మరియు పురాతన వస్తువుల వయస్సును గుర్తించడం కీలకమైన విభాగాలు. మృతదేహాల మరణ సమయం ఎలా అంచనా వేస్తారు? ఫోరెన్సిక్ నిపుణులు మరణానంతర మార్పులను, పోస్ట్ మార్టం చేంజెస్ ఆధారంగా మరణ సమయాన్ని అంచనా వేస్తారు. ఇవి 4 ముఖ్యమైన దశలుగా ఉంటాయి. అందులో మొదటిది అల్వోర్ మోర్టిస్, శరీర ఉష్ణోగ్రత మార్పు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత శరీర ఉష్ణోగ్రత ప్రకృతి ఉష్ణోగ్రతకు తగ్గిపోతుంది. సాధారణంగా గంటకు 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వేగంతో శరీరం చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రతని మెజర్ బ్లడ్ వెసెల్స్ లేదా కాలంలో కొలిచి మరణ సమయాన్ని అంచనా వేస్తారు. 2 లివోర్ మోర్టిస్, లైవా మోర్టిస్, రక్తం గుమికూడడం. మరణం తర్వాత హృదయం పనిచేయకుండా పోయినప్పుడు శరీరంలోని రక్తం గురుత్వాకర్షణ వల్ల కిందికి చేరి చర్మంపై నీలం లేదా ఎరుపు రంగు మరకలు ఏర్పడతాయి. ఇది మరణం తర్వాత 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్య ప్రారంభమవుతుంది మరియు 6 నుండి 12 గంటల్లో స్థిరపడుతుంది. శరీరాన్ని కదిలిస్తే ఈ మార్పు నిలిచిపోతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించి మరణ సమయాన్ని అంచనా వేస్తారు. 3 రిగర్ మోర్టిస్, శరీర గట్టిపడటం. మరణానంతరం ATP అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తి ఆగిపోవడంతో కండరాలు గట్టిపడతాయి. ఇది మరణం తర్వాత 2 నుంచి 6 గంటల్లో ప్రారంభమవుతుంది. 12 నుండి 24 గంటల్లో పూర్తి స్థాయికి చేరుకుంటుంది మరియు 48 గంటల తరువాత మళ్లీ మృదువుగా మారుతుంది. 4 పుత్రిదానం, డీకంపోజిషన్, శరీర కుళ్ళడం. శరీరంలోని బాక్టీరియా, ఎంజైమ్లు వల్ల కుళ్ళడం ప్రారంభమవుతుంది. సాధారణంగా మరణం తర్వాత 24 నుంచి 72 గంటల్లో చర్మం గ్రీన్గా మారుతుంది. 3 నుంచి 5 రోజుల్లో శరీరం వాయువులతో ఊపిరి తీసుకున్నట్లు ఉబ్బిపోతుంది. 8 నుంచి 10 రోజుల్లో తీవ్రమైన దుర్వాసన వస్తుంది. గాలిని బట్టి, తేమను బట్టి ఈ ప్రక్రియ వేగంగా లేక ఆలస్యం అవుతుంది. 5 కీటకాల ఆధారంగా మరణ సమయం అంచనా. మరణించిన శరీరంపై కనిపించే కీటకాల ప్రవర్తనను బట్టి ఫోరెన్సిక్ ఎంటమాలజీ ద్వారా మరణ సమయాన్ని అంచనా వేస్తారు. శరీరంపై బ్లోఫ్లైస్, బీటల్స్ వంటి పురుగుల వివిధ దశల ఆధారంగా మరణం ఎప్పుడు సంభవించిందో నిర్ణయిస్తారు. 3 మరణ సమయ అంచనాకు ప్రత్యేకమైన ఫోరెన్సిక్ పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది వికల్ప ఫోరెన్సిక్ పద్ధతులు, ఆల్టర్నేటివ్ ఫోరెన్సిక్ మెథడ్స్. ఎక్కువగా ఉపయోగించే మార్గాలు ఆల్గమోటిస్, లైవా మోర్టిస్, రిగర్ మోర్టిస్, డీకంపోజిషన్. ఒక్కోసారి సముచితమైన ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల ఫోరెన్సిక్ నిపుణులు మరింత ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ఇతర ప్రత్యేకమైన టెక్నిక్లను ఉపయోగిస్తారు. 2 కణజాల విచ్ఛిన్నం, టిష్యూ బ్రేక్డౌన్ ఆధారంగా అంచనా. మరణానంతరం శరీర కణజాలం మార్పులను అధ్యయనం చేసి మరణ సమయాన్ని అంచనా వేస్తారు. ఉదాహరణకు ప్యాంక్రియాస్ అనేది మరణానికి 2 నుంచి 3 గంటల్లో పూర్తిగా కుళ్ళిపోతుంది. అంటే ఇది త్వరగా కుళ్ళిపోయే అవయవం. కణజాలపు అవశేషాల్లో DNA అణువులు ఎంతవరకు క్షీణించాయో పరిశీలించడం ద్వారా మరణ సమయాన్ని లెక్కించవచ్చు. 3 కండరాల ఎలక్ట్రికల్ రెస్పాన్స్, ఎలక్ట్రికల్ ఎక్సైటబిలిటీ ఆఫ్ మసిల్స్. మరణానంతరం కొన్ని గంటల పాటు మృదువైన కండరాలు విద్యుదాయాసనానికి స్పందిస్తాయి. ఫోరెన్సిక్ నిపుణులు విద్యుత్ ఆవేశాన్ని శరీర కండరాలపై ప్రయోగించి ఎంతవరకు కురుస్తున్నాయో చూసి ఎంత సమయం కిందట మరణించారో అంచనా వేస్తారు. 4 అఖండ కణ శాస్త్రం, సెల్యులార్ ఫోరెన్సిక్స్. మృతదేహంలోని కణాలు మరణించిన అనంతరం ఎంత త్వరగా క్షీణిస్తున్నాయో పరీక్షిస్తారు. ఉదాహరణకు రక్తంలోని శ్వేత కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ మరణానికి 6 గంటలలోపే పూర్తిగా విచ్ఛిన్నమవుతాయి. కంటి కర్ణపటలంలోని కణాల్లో పొటాషియం స్థాయిలు ఎంత మారాయో అంచనా వేస్తారు. ఇది మరణం తర్వాత 4 నుంచి 5 గంటల్లో మారుతుంది. 4 ప్రామాణిక ఫోరెన్సిక్ పద్ధతులు మరియు వాటి ప్రయోగం చూస్తే ఫోరెన్సిక్ నిపుణులు ఉపయోగించే పద్ధతులు కొన్ని ప్రత్యేకమైన కేసులలో ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. 1 క్లాసిక్ క్రిమినల్ కేస్, ఒక దుండగుడి ఫిర్యాదు. ఒక వ్యక్తి రాత్రి 10 గంటల ప్రాంతంలో హత్య చేయబడినట్లు అనుమానం ఉంది. అయితే నిందితుడు ఆ సమయంలో తాను ఇంట్లో ఉన్నానని అంటున్నాడు. ఫోరెన్సిక్ టెస్టుల ద్వారా శరీర ఉష్ణోగ్రత, ఆల్గమోటిస్, మృతదేహ ఉష్ణోగ్రత ప్రకారం 6 నుండి 8 గంటల క్రితం మరణించాడని నిర్ధారణ. రక్తం గుమికూడటం, లైవా మోర్టిస్, మృతదేహం మొదట్లో పొజిషన్ మార్చినట్లు గుర్తింపు.
కండరాల గట్టిపడటం, రిగర్ మోర్టిస్ పూర్తిగా గట్టిపడకపోవడం వల్ల 10 గంటల కంటే ముందు మరణం సంభవించలేదు అని నిర్ధారణ చేస్తారు. దీని క్లూ, నిందితుడు చెప్పిన సమయం నిజమైతే మృతదేహం మరింత గట్టిపడిపోయి ఉండేది. ఫోరెన్సిక్ ఆధారాలు అతని మోసాన్ని బహిర్గతం చేశాయి. ఒక వస్తువు వయస్సును ఎలా అంచనా వేస్తారు? ఇందులో మొదటిది కార్బన్ 14 డేటింగ్. జీవకణాలు మామూలుగా కార్బన్ 12, కార్బన్ 14 అనే ఐసోటోపులను కలిగి ఉంటాయి. మరణం తర్వాత కార్బన్ 14 క్షీణించడం ప్రారంభమవుతుంది. కార్బన్ 14 యొక్క అవశేష పరిమాణాన్ని కొలిచి ఆ వస్తువు లేదా జీవి ఎంతకాలం క్రితం ఉన్నదో అంచనా వేస్తారు. ఇది 50,000 సంవత్సరాల లోపలున్న జీవ పదార్థాల వయస్సును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. 2. ట్రీ రింగ్ డేటింగ్. డెండ్రోక్రనాలజీ చెట్ల వృక్షవృత్తాలను ట్రీ రింగ్స్ పరిశీలించి ఆ చెట్టు ఎంత సంవత్సరాల పురాతనమో అంచనా వేస్తారు. ఒక్కో వృక్షవృత్తం 1 సంవత్సరం వృద్ధిని సూచిస్తుంది. పురాతన చెక్క పెంకులను పరీక్షించి వాటి వయస్సును గుర్తించవచ్చు. 3. థర్మోల్యూమినెసెన్స్ డేటింగ్. థర్మోల్యూమినెసెన్స్ డేటింగ్ సిరామిక్ మరియు ఖనిజ పదార్థాల వయస్సును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఈ వస్తువులు భూమిలో ఉండగా అవి కొంత రేడియేషన్ను గ్రహిస్తాయి. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే అవి వెలుతురు ఉగ్గరించడంతో ఎప్పుడు తయారు చేశారో తెలుసుకోవచ్చు. 4. రేడియోమెట్రిక్ డేటింగ్. రేడియోమెట్రిక్ డేటింగ్ పురాతన రాళ్ల, ఖనిజాల వయస్సును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. యురేనియం -238, పటిసియం -40, రూబిడియం 87 వంటి ఐసోటోపులను ఉపయోగించి లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాళ్లను డేటింగ్ చేస్తారు. ప్రత్యేకంగా యురేనియం లీడ్ డేటింగ్ ద్వారా భూమి వయస్సును 4.5 బిలియన్ సంవత్సరాలు అని అంచనా వేశారు. 5. హిస్టారికల్ రికార్డ్స్ మరియు ఆర్కియాలజికల్ స్టడీస్. పురాతన గ్రంథాలు, తాళపత్రాలు, శాసనాలు ఆధారంగా కొన్ని సమయాలను ఖరారు చేస్తారు. పురాతన నాణేలు, శిల్పాలు, లిపులు అందుబాటులో ఉంటే వాటి ఆధారంగా సంప్రదాయ డేటింగ్ విధానం అనుసరిస్తారు. 6. విభిన్న వాతావరణాల్లో ఫోరెన్సిక్ పరీక్షలు మరణించిన సమయం లేదా వస్తువుల వయస్సు గుర్తించడం వాతావరణాన్ని బట్టి మారవచ్చు. అందులో మొదటిది మంచు ప్రాంతాల్లో శరీర కుళ్ళడం, బాడీస్ ఇన్ ఐస్. మంచు ప్రాంతాల్లో శరీరాలు దశాబ్దాల పాటు కూడా కుళ్ళకుండా ఉంటాయి. ఉదాహరణకు 1991లో ఇటలీ, ఆస్ట్రియా సరిహద్దులో 5300 సంవత్సరాల నాటి మమ్మీ ఓట్సీ ది ఐస్మన్ కనుగొన్నారు. అతని చర్మంపై టాటూ లేని భాగాల్లో పొరలుగా మెడికల్ బాక్టీరియా DNA పరీక్షలు చేసి అతను 3300 BCE నాటి వ్యక్తి అని నిర్ధారించారు. 2. ఎడారిలో శరీర కొళ్ళడం, మమ్మీస్ ఇన్ డిసర్ట్స్. ఎండవేడికి, తక్కువ తేమ వల్ల శరీరాలు సహజంగా నిష్క్షిప్త మమ్మీలా మారతాయి. 1920లలో ఈజిప్ట్లో కనుగొన్న టూటన్ఖామన్ మమ్మీ అనేక ప్రత్యేక పరీక్షల ద్వారా 3300 సంవత్సరాల నాటిదని నిర్ధారణ చేశారు. 3. నీటిలో శరీర కొళ్ళడం, బాడీస్ ఇన్ వాటర్. నీటిలో ఉండే శరీరాలు సాధారణంగా 2 నుండి 3 రెట్లు వేగంగా కుళ్ళిపోతాయి. మరణించిన సమయాన్ని అంచనా వేయడానికి జలచర పురుగులు, పిచ్చి మొక్కలు మొదలైనవి అధ్యయనం చేస్తారు. 6. DNA ఆధారంగా ఫోరెన్సిక్ డేటింగ్. ఫోరెన్సిక్ DNA మిథలేషన్ క్లాక్ అనేది కొత్త పద్ధతి. మనిషి DNAలోని మిథలేషన్ మార్పులను విశ్లేషించి మరణ సమయాన్ని అంచనా వేయగలరు. 2023లో జరిపిన ఓ పరిశోధనలో అది అటు ఇటుగా 3 గంటల వ్యత్యాసంతో ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలిగింది. ఇవి ప్రాథమికంగా మృతదేహాల మరణ సమయాన్ని, వస్తువుల వయస్సును అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన శాస్త్రీయ పద్ధతులు. ఇంకా ఈ అంశాన్ని మరింత విస్తృతంగా, మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, అందరం తెలుసుకోవచ్చు.